నమస్తే. ఈరోజు మనం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి సర్జికల్ ఆంకాలజిస్ట్‌ని ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఇప్పటివరకు దాదాపుగా 20,000కు పైగా శస్త్రచికిత్సలు చేసినటువంటి నైపుణ్యవంతుడు. అలాగే లాప్రోస్కోపిక్ సర్జరీలోని ప్రసిద్ధిగాంచినటువంటి వైద్యుడు. అలాగే మానవ సేవే లక్ష్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మానవతావాది. ఆయన మరెవరో కాదు, డాక్టర్ విఎం శంకర్ రెడ్డి గారు. అదేవిధంగా విఎంఆర్ స్పాటా సర్జికల్ సర్వీసెస్ చైర్మన్ అండ్ ఫౌండర్ కూడా. ఈయన కేవలం మానవతావాది మాత్రమే కాదండి, ఒక మంచి గురువు అండ్ ఒక మంచి నాయకుడు కూడా. సో మరి వైద్య రంగంలో ఆయన జర్నీ ఏ రకంగా కొనసాగుతూ వచ్చింది, అలాగే ప్రస్తుతం క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లో వచ్చినటువంటి కొత్త కొత్త చికిత్సా విధానాలు ఏమిటి, క్యాన్సర్ కేసులు ఎందుకు రోజు రోజుకు పెరిగిపోతూ మనకు వస్తూ ఉన్నాయి, సో దీన్ని ఏ రకంగా మనం అరికట్టాలి, ఈ విషయాలన్నీ కూడా సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, క్యాన్సర్ గురించి అలాగే క్యాన్సర్కి సంబంధించి అత్యాధునిక చికిత్సా పద్ధతులు ఏమొచ్చాయి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వి వాంట్ టు నో అబౌట్ యువర్ లైఫ్ జర్నీ ఇన్ మెడికల్ ఫీల్డ్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సర్జికల్ ఆంకాలజీ ఈ డిపార్ట్మెంట్ని ఎందుకు ఎంచుకున్నారు? మీకు ప్రేరణ కలిగించినటువంటి అంశం ఏంటి ఇందులో? సో మొట్టమొదటి నుంచి కూడా నాకు ఎంబీబీఎస్ చదివే టైం నుంచి కూడా సర్జరీ అనేది ఒక ప్యాషన్గా ఉంటుంది. అంటే సమ్హౌ మనం సర్జరీలో కొద్ది మిరాక్యులస్ క్యూర్ చేయొచ్చు అనేది ఒక బిలీఫ్. అనేది ఇన్స్టంటేనియస్ రిలీఫ్ సర్జరీస్లోనే దొరుకుతుంది అనేది మన అభిప్రాయం. సపోజ్ మనకు స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మన కాజ్ ఏందో తెలుస్తుంది, సర్జరీ అయిపోతేనే నెక్స్ట్ నిమిషం నుంచి వాళ్ళు పెయిన్ ఫ్రీగా ఉంటారు. సో ఆ పెయిన్ రిలీఫ్ ఇవ్వడం అనేది ఒక గిఫ్ట్ ఫ్రమ్ ద సర్జికల్ సైడ్ అని ఫీల్ అవుతుంది. అందువల్ల సర్జరీ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. అంటే చాలా మంది సర్జరీ డిపార్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు సో చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది కదా ఎక్కువగా, సో దానికన్నా ఒక ఫిజిషియన్గా చాలా మంది చూసుకుంటూ ఉంటారు, రైట్? మీరు చెప్పేది కరెక్ట్ ఏమో కానీ ఒక్క విషయం అయితే ఉంది, మనకు సర్జరీది మనం స్ట్రెస్గా తీసుకునే దానికంటే మన ప్రజెన్స్ ఒకరిలో మనకు ఒక పెయిన్ రిలీఫ్ కానీ లేదా ఒకరి జీవితాలను బాగు చేయడం అనేది కానీ మనకు అలా అనిపించినప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ అనే కాన్సెప్టే ఉండదు మనకు. సో ఆ మోటివేషన్ డిఫరెంట్ ఉంటుంది. బిఫోర్ సర్జరీ మనం ఒక పర్సన్ మీట్ అయినప్పుడు యాజ్ ఎ పేషెంట్గా, సర్జరీ తర్వాత అదే పర్సన్ మనము పేషెంట్గా కాకుండా ఒక నార్మల్ పర్సన్గా మీట్ అయినప్పుడు ఆ ఆనందం కంటే స్ట్రెస్ పెద్దదేం కాదని నేను ఫీల్ అవుతాను. అదే మీకు ఎక్కువ ఆనందాన్ని కూడా ఇస్తుంది. సో ఎందుకు పర్టికులర్గా ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సో మేము మెడిసిన్ చదివేటప్పటి నుంచి కూడా అప్పట్లో పెద్దగా క్యాన్సర్ గురించి అవగాహన లేదు. నెంబర్ ఆఫ్ కేసెస్ క్యాన్సర్ అనేది కూడా తెలియదు చాలామంది. మొట్టమొదటిగా అప్పట్లో చాలా కారణాలు ఒక డెత్ కారణాలు అనాలిసిస్ చేస్తే తెలిసేది కాదు, ఎందువల్ల వచ్చింది, ఎందువల్ల చనిపోతున్నారు. నెమ్మదిగా మన డయాగ్నోస్టిక్ టూల్స్ పెరిగే కొద్దీ కూడా కారణం ఏంటి అనేది తెలియడం వచ్చింది. సో ఇప్పుడు ఉండే ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఏదంటే కార్డియాక్ డెత్స్ ఉన్నాయి ఇండియా కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వాటి తర్వాత నెక్స్ట్ క్యాన్సర్ డెత్స్ అనేది చాలా అబ్రప్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. మేబీ మనం ఈ ఫీల్డ్లోకి వెళ్తే బెటర్ సర్వీస్ చేయొచ్చేమో అని ఒక ఆశతో సర్జరీ నా ప్యాషన్ కాబట్టి సర్జికల్ ఆంకాలజీ ఎన్నుకోవడం జరిగింది. సో లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఈ వైపుకి వచ్చేటప్పటికి దీంట్లో ముందడుగు వేసిన వాళ్ళు మీరు ఒకరు. సో ఈ ఆధునిక వైద్య రంగాన్ని ఎంచుకోవటంలో మీకు ప్రేరణ కలిగించినట్టు అంశం ఏంటి? సో లాప్రోస్కోపిక్ సర్జరీస్ 1990s మొట్టమొదటిగా స్టార్ట్ అయినాయి. 1990s స్టార్ట్ అయినప్పటి నుంచి వెరీ బిగినింగ్ స్టేజెస్ నుంచి మేము ట్రైనింగ్ క్యాంప్స్లో ఉన్నాము. లాప్రోస్కోపీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనం కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, అది ఆల్మోస్ట్ కడుపు మొత్తం కూడా మనం పైనుంచి కింద వరకు కూడా పెద్ద కోత పెట్టి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. ఆపరేషన్ తర్వాత పేషెంట్ రికవరీ కానీ పేషెంట్ ఒక పెయిన్ కానీ అర్లీ టు నార్మల్ యాక్టివిటీస్ వాళ్ళ రొటీన్ ప్రొఫెషనల్ వర్క్ కానీ చాలా ఇబ్బంది ఉండేది. ఆల్మోస్ట్ మేము ఒక క్యాన్సర్ గర్భసంచి సంబంధించిన క్యాన్సర్ ఏదైనా చేసామంటే దగ్గర 4 నుంచి 6 వారాల వరకు వాళ్ళ ఇంట్లో రెస్ట్ కానీ లేకపోతే హాస్పిటల్కో వూండ్ మేనేజ్మెంట్కి కానీ రావాల్సిన పరిస్థితి వచ్చారు. ఇప్పుడు లాప్రోస్కోపీ వచ్చిన తర్వాత మనం చాలా వరకు మేము చెప్తే యాజ్ ఎర్లీగా మీరు అంతా 1 వీక్ లోపల యూ కెన్ గో బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ అంటే వాళ్ళు నమ్మేవారు కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా చాలా మందిని చూస్తుంది. సో ఒక ఎండ్ ఆఫ్ ద లైఫ్లో చూసుకుంటే వెరీ బిగినింగ్ డేస్కి
ఇప్పటికీ చూస్తే వాళ్ళు నార్మల్ యాక్టివిటీ, ప్రొఫెషనల్ యాక్టివిటీ, సపోజ్ సమ్ ఆఫ్ ద ప్రొఫెషన్స్ ప్రొడక్టివ్ వర్క్స్ ఉంటాయి, వాళ్ళు అర్లీ టు వర్క్ పోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ నేషన్ డెవలప్మెంట్ కానీ తొందరగా వస్తుంది అనేది. అందువల్ల ల్యాప్రోస్కోపీ అడాప్టేషన్ చాలా ఫాస్ట్గా మేము గెయిన్ అయినాం. వెరీ బేసిక్ నుంచి చూసాము, ఇప్పుడు వెరీ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ వరకు కూడా చేయగలుగుతున్నాం మనం. సో దానివల్ల పేషెంట్ కేర్, పెయిన్, అర్లీ టు నార్మల్ యాక్టివిటీ చాలా ఇంప్రూవ్ అయింది. పేషెంట్ కాన్ఫిడెన్స్, రెడీ టు అండర్గో ఫర్ సర్జరీ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో ఎవరు కూడా వెనకడుగు వేయట్లేదు. ఆల్మోస్ట్ భయపడాల్సిన పని లేదు. సో వి హర్డ్ మిమ్మల్ని చాలా మంది రెస్క్యూ సర్జన్ అని పిలుస్తారంట కదా, ఎందుకు ఆ నేమ్ వచ్చింది, ఎలా వచ్చింది? సో బిగినింగ్ డేస్ ఆఫ్ ప్రాక్టీస్లో నేను కొత్తగా ఏఎఫ్ఎంస్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా వెన్ ఐ స్టార్టెడ్ నోయింగ్ ద అదర్ పీపుల్, కొంతమందికి బేసిక్ సర్జరీస్ చేసేటప్పుడు కొన్నిసార్లు బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీస్లో చాలామంది భయపడేది ఏంటంటే కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ ఎ బ్లీడ్ ఇమీడియట్గా. సర్జరీ చేసేటప్పుడు మేజర్ వెజల్స్ చుట్టూ సర్జరీస్ చేస్తూ ఉంటాము. లైక్ మనకు గుండె నుంచి కిందకి కాళ్ళకు పోయే రక్తనాళాలు, కింద నుంచి పైకి వచ్చే రక్తనాళాలు, వీటి మీద కొన్నిసార్లు సర్జరీస్ చేయాల్సి వస్తుంది. కొన్ని టైంలో మనం సర్జరీ చేసేటప్పుడు కూడా యాక్సిడెంటల్గా మేజర్ వెజర్స్ ఇంజురీస్ కూడా ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే మేము ఇటువంటి వాటి మీద ఎక్కువ సర్జరీస్ చేస్తూ ఉంటాం కాబట్టి సమ్ ఆఫ్ పీపుల్ బిలీవ్ మీ ఇన్ ఎ బెటర్ సెన్స్. సో ఇమీడియట్గా పిలిచినప్పుడు ఏ టైం అయినా మన అలౌడ్గా ఉంటాం వాళ్ళకి అనమాట, వాళ్ళకి మోర్ యాక్సెసిబుల్గా ఉంటాం. ఆల్మోస్ట్ మా ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ జరగదు, ఎప్పుడు ఛార్జింగ్లోనే ఉంటుంది. నైట్ అంతా, మార్నింగ్ అంతా ఇట్లా వెళ్తుంది. ఎవరన్నా ఏ నిమిషం పిలిచినా విత్ ఇన్ నో టైం ఇక్కడికి వెళ్ళడము, ఆ రెస్క్యూ సిస్టమ్ని మనం టేక్ ఓవర్ చేయడం. ఎందుకంటే ఆ స్ట్రెస్ అబౌట్ ద సర్జన్ హూ ఇస్ ఆపరేటింగ్ అనేది వీ నో బికాజ్ వీఆర్ సర్జన్. సో అలా తెలిసినప్పుడు మనం ఆ రెస్క్యూకి పోయి ఆ పేషెంట్ని మనం సేవ్ చేసి బయట వస్తే పేషెంట్తో పాటు సర్జన్స్, ఆ పర్టికులర్ హాస్పిటల్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఎవరు పిలిచినా హెల్ప్కి అయితే వెళ్ళాలనేది మా ప్రొఫెషనల్ డ్యూటీ. సో యాజ్ ఎ సర్జన్గా మీరు ఎప్పుడు అందరు పేషెంట్స్కి అందుబాటులో నిత్యం ఉండాల్సి ఉంటుంది. సో పేషెంట్స్ ఎవరైనా కోలుకున్నట్లయితే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. యా, బట్ వాట్ అబౌట్ ఫ్యామిలీ లైఫ్, ఇది మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? ఫార్చునేట్గా ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండి. సో నా సర్వీసెస్ అవసరం లేకుండా మా వైఫే మోస్ట్ ఆఫ్ ద వర్క్ టేక్ ఓవర్ చేస్తారు. ఇంక్లూడింగ్ నా డ్రెస్సెస్ కూడా ఆమె సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తుంది, నేను వెళ్ళను. సో దట్ వే ఐఎమ్ గిఫ్టెడ్ అయితే. సో అందుకనే మీ దాని మీద మీరు ఫోకస్ చేయగలుగుతున్నారు, మీ కెరియర్ మీద. యా, దట్స్ గ్రేట్ అండి. సో మీ వైఫ్ని కూడా మెచ్చుకోవాల్సింది, ఎందుకంటే మీకు అంత సపోర్టింగ్గా ఉంటుంది అందుకు. మీ టీం ఏదైతే ఉందో, సో మీ టీం మెంబర్స్ ఒక సంవత్సరంలో మ్యాక్సిమం మీరు 2000 మందికి పైగా సర్జరీస్ చేస్తారని విన్నాము. సో ఇంత లార్జ్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఎలా పాసిబుల్ అవుతుంది? అండ్ మీరొక్కరే 2000 మందిని చేస్తున్నారంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయి సర్జరీస్? సో అంతమంది పేషెంట్స్ ఉన్నారా, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారా, ఎలా పెరుగుతూ వస్తుందనే డౌట్ కూడా వస్తుంది. యాక్చువల్ డాక్టర్ టు పేషెంట్ రేషియో ఇండియాలో ఇంకా గ్యాప్ ఎక్కువే ఉందండి మనకి. ఒకటేంటంటే మనము ఇప్పటికీ కూడా సమ్ ఆఫ్ ద హాస్పిటల్స్లో వెయిటింగ్ లిస్ట్ అనేది, నార్మల్ కేసెస్కి కానీ, పెయిన్ఫుల్ కేసెస్కి కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండకూడదు అనేది నా ఒపీనియన్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పర్ డే మేము 6.7 ఈజ్ అన్ యావరేజ్ మా నెంబర్ చూసుకుంటే, ఆ 6.7 కేసెస్ పర్ డే చేయగలిగితే ఆల్మోస్ట్ మేము 2000 టార్గెట్ అనేది రీచ్ కావచ్చు. దానివల్ల మా స్పెక్ట్రమ్ ఆఫ్ సర్జరీస్తో పాటు ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సర్వీసెస్ కూడా చాలా పెరుగుతాయి. ఇది సింగిల్ పర్సన్గా హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో వెన్ ద పీపుల్ విత్ సిమిలర్ మైండ్ సెట్ కమ్ టుగెదర్, వర్కింగ్, ఆపరేటింగ్ ద ప్రెసిషన్ లెవెల్స్ కానీ, బికాస్ సమ్ ఆఫ్ ద సర్జరీస్ వెరీ ప్రొలాంగ్ సర్జరీస్ ఉంటాయి. సింగిల్ పర్సన్ కాన్సన్ట్రేషన్ 2 to 3 hours 4 hours చేయగలుగుతాం. దాని మించి చేసే కొద్దీ మా క్వాలిటీ ఆఫ్ ద వర్క్ అనేది ఎప్పుడు కూడా రెడ్యూస్ అవుతుంది, ఏ వర్క్లో అయినా కూడా. అప్పుడు ఏం చేస్తామంటే మేము టీం ఉంది కాబట్టి ద నెక్స్ట్ పర్సన్ విల్ స్టార్ట్ టేకింగ్ ఓవర్ ద ఛాన్స్. దానివల్ల ఏమైందంటే క్వాలిటీ అవుట్కమ్స్ కానీ, పేషెంట్ వచ్చే కాంప్లికేషన్స్ రేట్ కానీ చాలా వరకు తగ్గడం మొదలు. అప్పుడు అనుకున్నమాట, మేము ట్రైనింగ్ అప్పుడు టీమ్గా చేస్తుండేటప్పుడు
రియల్ లైఫ్ ప్రాక్టీస్లోకి వచ్చేప్పుడు టీమ్గా ఎందుకు చేయకూడదు అని. అందుకు వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ 10 పీపుల్ ఉన్నారండి. ఆల్ ఆర్ వెరీ కోఆపరేటివ్, వెరీ నైస్. టైం అనేది మాకు ఎప్పుడు మేము దీంట్లోకి తీసుకోము. ఎనీ టైమ్ ఎవ్రీబడి ఈజ్ అవైలబుల్. అండ్ వీ హ్యావ్ ఎ 2 లేడీ సర్జన్స్ ఆల్సో ఓకే. ఫర్ సమ్ ఆఫ్ ద సర్జరీస్ హూ ద లేడీస్ మోస్ట్ కంఫర్టబుల్ ఉంటాయి. సో అందువల్ల టీంలో లేడీస్ ఉన్నారు, మాకు 2 లేడీ సర్జన్స్ ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఆంకో, గ్యాస్ట్రో, జనరల్ సర్జన్స్. సో ఎవరు ఏ డిమాండ్ చేస్తే ఆ డిమాండ్కు ఫుల్ఫిల్మెంట్ చేయాలనేది నా కోరిక. సో ఆధునికంగా ఇప్పుడు మనకి అన్నీ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ వచ్చేసాయి అండ్ ట్రీట్మెంట్స్ విధానంలో కూడా చేంజెస్ వచ్చాయి. సో రోబోటిక్ సర్జరీస్ కూడా రావడం వల్ల మీకు ఈ సర్జరీ చేసేటువంటి కౌంట్ పెరుగుతూ వస్తుందంట. ఇప్పుడు మటుకండి రోబోటిక్ ఈజ్ ఎ న్యూ రెవల్యూషన్ ఇన్ ద మార్కెట్. యాక్చువల్ మనకి రోబోటిక్ వల్ల ప్రెసిషన్ ఆఫ్ ద టిష్యూ, మామూలుగా జనరల్గా మనము నార్మల్ నెకడెక్ కానీ లాప్రోస్కోపిక్ కానీ మనం 2 డైమెన్షన్స్ చూడగలుగుతాం. రోబోటిక్లో 3rd డైమెన్షన్ కూడా, దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద టిష్యూ కూడా మనకు తెలుస్తుంది. అందువల్ల మేము ద లేయర్ ఆఫ్ ద కటింగ్ కానీ ఎక్కడ ప్రెసిషన్ లేదు, ప్రెసిషన్ లెవెల్స్ ఇంకా ఇంప్రూవ్ అయింది. సో దట్ సర్జికల్ ట్రామా టు ద టిష్యూ, ఈవెన్ ద సర్జరీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ట్రామా, రైట్? సో సర్జికల్ ట్రామా టు ద టిష్యూ కూడా చాలా మినిమైజ్ చేయొచ్చు. 3D ఆప్టిక్స్ ఇంక్రూజ్ అయ్యే కొద్ది కూడా మా ప్రెసిషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. పేషెంట్ అర్లీ డిశ్చార్జ్ చేస్తున్నారు. పెయిన్ అయితే వెరీ మినిమల్గా ఉన్నాయి ప్రజెంట్. సో న్యూ అడాప్టేషన్ తీసుకొని ముందుకు పోవడం చాలా మంచిది. రైట్ సార్. సో మీ విఎంఆర్ స్పాట్ సర్జికల్ సర్వీసెస్ ఇది స్థాపించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సో విఎంఆర్ ఈజ్ మై ఫాదర్స్ నేమ్, వి మల్లారెడ్డి గారు. ఓకే. స్పాటా మీన్స్ ఇట్ ఈస్ అన్ అబ్రివేషన్ యాక్చువల్లీ, సర్జన్, ఫిజిషియన్ అండ్ రెసిడెంట్ ట్రైనింగ్ ఏరియా. సో వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్, వీ గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్రొఫెసర్స్, బ్యూటిఫుల్ టీచర్స్ who trained us like me. So who trained us in a very different way and most helpful nature. Not only the surgical profession, behavior wise kuda my professors will represent us actually now. So ఆ కైండ్ ఆఫ్ ద కేర్, ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రజెంట్ సిస్టంలో ఎక్కడో డెఫిషియన్సీ ఉందని నేను ఫీల్ అవుతున్నాను. అందువల్ల ఏమవుతుందంటే ఈ లెగసీ ఆఫ్ ఏ టీచింగ్, మా ప్రొఫెసర్స్ నాకు చెప్పినప్పుడు ఆ విద్య నాతోనే అంతం కాకూడదు. నా నెక్స్ట్ జనరేషన్కి ఏ రోజు అయితే పాస్ అవుతుందో, ఈవెన్ ఐ లివ్ ఇన్ దేర్ స్కిల్స్ అని చెప్పి నా ఫీలింగ్. యా సార్. మరి అర్బన్ హాస్పిటల్, సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో ఇందులో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్లో? సో అర్బన్ ఈజ్ మై వన్ ఆఫ్ ద డ్రీమ్ హాస్పిటల్స్ అని చెప్పచ్చు. యాజ్ ఐఎమ్ ఏ ప్యాషనేట్ అబౌట్ డూయింగ్ ఏ సర్జరీస్, ఓన్లీ సర్జరీస్ వరకే ఎక్స్క్లూజివ్గా ఎందుకు ఒక హాస్పిటల్ మనం స్టార్ట్ చేయకూడదు? నాకుండే ఆలోచనలకు తగ్గట్టుగా మనం ఎందుకు ఫ్రేమ్వర్క్ చేసుకోకూడదు అనే ఒక ఆలోచనతో అర్బన్ ఈజ్ కంప్లీట్లీ అర్బన్ మీన్స్ మోడర్న్, రైట్? సో వీ నీడ్ టు అప్గ్రేడ్ అండ్ మోడర్న్ సర్వీసెస్, ఎస్పెషల్లీ సర్జికల్ సర్వీసెస్ ఇవ్వాలని మెయిన్ గోల్తోనే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఈ హాస్పిటల్లో 100 బెడెడ్ హాస్పిటల్, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఎనీబడి కమ్ అండ్ విజిట్ ద ప్లేస్. బ్యూటిఫుల్ థియేటర్స్ కానీ, వీఆర్ సర్జన్స్, సో మా వర్కింగ్ స్పేస్ ఎప్పుడు కూడా చాలా బాగుండాలని అనుకుంటాం. అంటే ప్లెజెంట్ ఫీల్ ఉండాలనేది మా ఫీలింగ్. అది సో ఆల్ సర్జికల్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ సెంటర్. ఉమెన్కి ఒక్కరికే సపరేట్ 1 ఫ్లోర్, డెడికేటెడ్ ఫ్లోర్ కూడా ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ దట్ ఆపరేషన్ థియేటర్ ఓన్లీ ఇన్ దట్ పర్టికులర్ ఫ్లోర్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్స్ ఇంకా ఇంక్రీజ్ చేయగలుగుతాం అనేది మాట. ఇక్కడ సర్వీసెస్ అంతా కూడా ఉమెనే ఇస్తారు మనకి, ఇంక్లూడింగ్ ద డాక్టర్స్ ఇన్ దట్ ప్లేస్. దట్స్ గ్రేట్ సార్. సో మీ ప్రతిభకు గాను లాస్ట్ ఇయర్ 2024లో రాష్ట్ర ప్రభుత్వం మీకు అటల్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందించింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ సో అవార్డు తీసుకున్న తర్వాత ఇంకా మీ బాధ్యత ఇంకా పెరిగింది అని అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? మోస్ట్ ఆఫ్ ద టైం అండి మనకి ఎలా అనిపిస్తుంటుందంటే, మనం చేసే ఏదైనా యాక్టివిటీస్ కానీ రికగ్నిషన్ అనేది మనకు రెస్పాన్సిబిలిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో వన్స్ మనం అక్కడ ఇప్పుడు ఢిల్లీలో అటల్ వాజ్పేయి అవార్డు మనం తీసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ మోర్ రెస్పాన్సిబుల్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ దట్ ప్లేస్. బికాజ్ ఇఫ్ సంబడి రికగ్నైజ్డ్ అస్ ఇన్ టు ఏ పర్టికులర్ సిస్టమ్ అన్నప్పుడు
మన రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ చేయాలనేది ఒక ఆశ పుడుతుంది మనకు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీ హ్యావ్ చేంజ్ అవర్ సెల్ఫ్. నౌ వీఆర్ కమింగ్ విత్ ఎ న్యూ వే ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా ఏం చేయాలని ఇంకా మనం చాలా ఆలోచిస్తున్నారు ఇంకా. డెఫిషియన్సీగా ఉన్నాం, ఇంకా చేయాలేమో అని ఒక ఆశ. తర్వాత సో ఎప్పుడు బిజీగానే ఉంటారు. సో మీ పనులతో, మీ సర్జరీస్తో, ఇంకా ఐ మీన్ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయడం చాలా తక్కువే ఉండొచ్చు మీకు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు ఇంకా మీ ఊర్లో ఆలియా ట్రస్ట్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారని విన్నాం. సో అంత టైం ఎక్కడ దొరుకుతుంది అసలు మీకు? ఈ విషయంలో మనం అందరూ అగ్రీ చేయాల్సిందండి. ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అవర్ నేటివ్ ప్లేస్. ఓకే, అండ్ ద విలేజ్ రూట్స్ ఫ్రమ్ వేర్ వీ కేమ్ ఫ్రమ్. అందరూ గుర్తుపెట్టుకుంటారా? లేదు, మోస్ట్ ఆఫ్ ద టైం చేస్తారని నా, ఎందుకంటే విలేజ్ రూట్స్ ఎందుకు మనకు అంటున్నామంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఆ విలేజ్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎస్పెషల్లీ మనం ఒక పండగకు పోయినప్పుడు ఫీలింగ్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ వెళ్తాను. సో అక్కడ కూడా హాస్పిటల్ వర్క్ చూసుకుంటాను, ప్లస్ మన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వచ్చేస్తాను. ఎక్కడ సార్ మీ నేటివ్ ప్లేస్? మా నేటివ్ కడప. కడప. కడప దగ్గర విలేజ్. సో విలేజ్ వాళ్ళకు కూడా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అంటే మన వాళ్ళు ఇంత పెద్దగా అయ్యారు కదా, వాళ్ళు ఏదైనా చేయొచ్చు అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మనం కూడా వాళ్ళకి ఏం కావాలో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఎస్పెషల్ టెంపుల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉంటాం మనము. ఎందుకంటే దట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ కమ్ టుగెదర్ అండ్ బికమ్ ఏ గుడ్. ఒకవేళ మనలో ఏదైనా ఈవిల్ ఉన్నా కూడా టెంపుల్ దగ్గర కొద్దిసేపు మనం కూర్చున్నప్పుడు అట్లీస్ట్ ఆ ఈవిల్ని మనం బైపాస్ చేస్తున్నా లేదా దాన్ని కిల్ చేసినా ముందుకు పోవచ్చు అనేది. అందుకోసం వాళ్ళ కోసం నాకు పెద్ద టెంపుల్ ఒకటి కట్టాను. సో మీలో ఒక యాంగిల్ ఆధ్యాత్మికత కూడా ఉందన్నమాట అయితే. మేబీ ట్రాన్స్ ఇన్ జనరేషన్స్. యా, సో కమింగ్ టు క్యాన్సర్ సార్. సో క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన బాడీలో క్యాన్సర్ కణితులు అనేది ఏ రకంగా డెవలప్ అవుతాయి, ఇవి డెవలప్ అయినవి బయటికి రావడానికి ఎన్ని ఇయర్స్ మనకి టైం పడుతుంది? సో అన్ని క్యాన్సర్స్కి ఒకేలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయా, లేకపోతే డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి? చాలా మందికి ఈ క్వశ్చన్, చాలా మంది ప్రజలకు, చాలా మందికి అసలు క్యాన్సర్ ఏంటి, అది ఎలా వచ్చింది, ఎందుకు వస్తుంది అనేది చాలా అపోహలు ఉన్నాయి. మొట్టమొదటిగా క్యాన్సర్ అంటే ఏంటంటే అబ్నార్మల్ అన్వాంటెడ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ఎ సెల్స్ అన్నమాట. అంటే మనకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తే మనం ఒక క్రాప్ పండించాలనుకుంటే క్రాప్ కంటే వీడ్స్ ఎక్కువ పెరిగినప్పుడు ఈ వీడ్స్ వల్ల క్రాప్కి, మెయిన్ క్రాప్ కూడా మనకు ప్రాబ్లం ఉంటుంది. సో ఈ క్యాన్సర్ కూడా అలాంటిది. మనకు రెగ్యులర్గా ఉపయోగపడే సెల్ గ్రోత్ కంటే ఈ అబ్నార్మల్ సెల్స్ ఏవైతే ఉపయోగపడిన కణాలు ఏవి ఉంటాయో వాటి గ్రోత్ విపరీతంగా పెరుగుతుంది. ఎంత విపరీతం అంటే నార్మల్ సెల్స్ని రీప్లేస్ చేస్తూ అవి కూడా పెరిగేస్తాయి. వీటికి సంబంధించిన బ్లడ్ సప్లై కానీ, న్యూట్రియంట్స్ కానీ అవన్నీ కూడా అవే తీసేసుకొని ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ సెల్ యాక్టివిటీ చేయాల్సింది మనకు ఆగిపోయి పేషెంట్ అనేది చాలా సిక్ అయిపోతారు. సో ఇంకొక పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ ఏంటంటే ఇది ఒక చోట మొదలవుతుంది ఫస్ట్, అక్కడి నుంచి త్రూ రక్తనాళాల గుండా, ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రక్తనాళాలు ఉంటుంది దాని నుంచి, లేదా దానికోసం కొత్తగా ఒక రోడ్ వేస్ లాగా తయారు చేసుకుంటారు, నియోవాస్కులరైజేషన్ అంటే. అక్కడి నుంచి వెళ్ళి డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ కూడా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ కూడా ఇదే పని చేస్తుంది అనమాట. సో నేటివ్ సెల్స్ని మించి దీని గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది. దీనివల్ల నేటివ్ సెల్స్ డ్యామేజ్ అయ్యి దాని ఫంక్షనాలిటీ డిసేబిలిటీ అవుతుంది. సో దట్ ఈస్ హౌ ద క్యాన్సర్ కీప్స్ స్ప్రెడింగ్. అంటే ఇప్పుడు అన్ని క్యాన్సర్స్లోని ప్యారలల్గా ఒకటే సిమ్టమ్ ఏదైనా కనిపిస్తుందా? నా బాడీలో క్యాన్సర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అర్లీ స్టేజెస్లో బయటపడవు. మీరు అడిగిన క్వశ్చన్లో మన క్యాన్సర్ ఒక చోట మొదలు ఇంకో చోటకి పోవడం ఒకటి. ఒక క్యాన్సర్ మినిమం తయారు కావడానికి ఒక కణం నుంచి ఇన్ని కణాల డెవలప్మెంట్, అంటే ఒక క్యాన్సరు సో 10⁻27 టైమ్స్ అది ఇంక్రీజ్ ఇన్ ద సెల్ నెంబర్ చేస్తే అది అబ్నార్మల్ ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో అంటే ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఒక నార్మల్ సెల్ నుంచి క్యాన్సర్ సెల్ మారడానికి 5 to 10 years పడుతుంది. డిపెండ్స్ అపాన్ ద క్యాన్సర్ ప్లేస్ ఎక్కడ మొదలవుతుంది అని. అంటే ఒక్కొక్క ఆర్గాన్ బేసిస్ మీద 5 to 10 years టైంలో ఇంత స్ప్రెడ్ అవుతుంది అది. మళ్ళా సో 10 years టైం నుంచి మనకు మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్, అర్లీ సిమ్టమ్స్ ఎప్పుడు బయట ఉండవు, బట్ ఏదో ఒక రకమైన మన క్లూ ఇస్తూ ఉంటుంది, యు ఆర్ నాట్ నార్మల్ అనేది చెప్తూ ఉంటుంది. అప్పుడు మనను సెల్ఫ్ ఎగ్జామినేషన్ కానీ లేదా ఒక డాక్టర్ దగ్గర పోయి ఎగ్జామినేషన్ కానీ
వీటి తర్వాత కొన్ని టెస్ట్ల వల్ల కానీ అర్లీ స్టేజెస్లో మనం కనిపెట్టవచ్చు. మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ మనం వచ్చేటప్పటికి అబోవ్ 50% ఆఫ్ ద డిసీజ్ మనలో స్ప్రెడ్ అయినప్పుడే ఆ సిమ్టమ్స్ అనేది మనకు బయటకు వస్తున్నాయి. రైట్. అంతవరకే బయట రావు. సరే, ఒకప్పుడు మనం చూసుకుంటే క్యాన్సర్ అని అంటే చాలా మందికి తెలిసేది ఒక్క బ్లడ్ క్యాన్సర్ మాత్రమే తెలుస్తుండేది. తర్వాత నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అని, తర్వాత సర్వైకల్ అని, ఇప్పుడు మొత్తం బాడీలో ఉన్న అవయవాలన్నిటికీ క్యాన్సర్ కణుతులు వస్తున్నాయి. అన్ని క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు ఇంత ఎక్కువగా క్యాన్సర్ అని పెరిగిపోతూ వస్తుంది? సో ఎక్కువగా జెనెటికల్గా క్యాన్సర్ వచ్చే అవకాశమే చాలామంది అనుకుంటూ ఉంటారు. మా ఫ్యామిలీ హిస్టరీ లేదు, నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని అనుకుంటారు. బట్ జెనెటిక్స్గా ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? లైఫ్ స్టైల్ పరంగా చూసుకున్నప్పుడు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ వీ కాల్ ఇట్ as sporadic అండ్ జెనెటిక్ ఓరియంట్. జెనెటిక్ ఓరియంట్స్ హార్డ్లీ 5 to 8 ఆర్ మ్యాక్సిమం 10% ఉంటాయి. బట్ వాటికంటూ ఒక లీనియేజ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలో BRCA1 BRCA2 అంటే BRCA1 అంటాం, BRCA2 ఆ స్పెసిఫిక్ జీన్ మ్యూటేషన్ వల్ల ఆ ఫ్యామిలీ వాళ్ళలో ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. వాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ఓవరీ, ఎండోమెట్రియము, కోలాను ఇట్లా మల్టిపుల్ అదర్ క్యాన్సర్స్ కూడా ప్యారలల్గా ఉంటారు. లైక్ మన ఫిల్మ్ స్టార్ ఇట్లా ఏంజలీనా జోలీ ఉంది కదా, హర్ ఆంట్ హ్యాడ్ ఏ జెనెటిక్ మ్యూటేషన్ ఆఫ్ BRCA1 ఉంది. వాళ్ళకు ఇప్పుడు తన ఆంటీ నుంచి వచ్చిన తర్వాత తను చెకప్ చేసుకున్నప్పుడు షీ గాట్ ద సేమ్ ప్రాబ్లం. సో అందువల్ల తను అర్లీ వీ కాల్ ఇట్ యాజ్ రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం. అంటే బిఫోర్ ఎమర్జింగ్ ఆఫ్ ద క్యాన్సర్ కంటే ముందు మనం కానీ సర్జరీస్ చేస్తే 99.9% వాళ్ళు దే ఆర్ క్యూర్ ఫ్రమ్ ద క్యాన్సర్. సో విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఆప్షన్ యాక్చువల్. ఇప్పుడు ఎప్పుడో చాలా ఏజ్ తర్వాత, ఇప్పుడు 80s లో 90s లో అట్లాగా లైఫ్ ఎండ్లో వచ్చింది అనుకుందాం క్యాన్సర్. అలా వచ్చేటప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు అంటారా? అదే చెప్పబోతుంది. ఫ్యామిలీ హిస్టరీస్, జెనెటిక్ మ్యూటేషన్స్ వాళ్ళ ప్రజెంటేషన్ అర్లీగా ఉంటుంది. మేబీ బిట్వీన్ 10 to 20 years ఆర్ 30 years లోపల వాళ్ళకి డిసీజ్ వచ్చేస్తుంది. స్పొరాడిక్ కేసెస్ అంటే స్పాంటేనియస్గా మనకు రోజు బాడీలో చాలా క్యాన్సర్ కణాలు పుడుతూ ఉంటాయి. అయితే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ కణాలను మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ కూడా దాన్ని ఎలిమినేట్ చేసేస్తుంటాం. ఏవైతే మన బాడీ ఇమ్యూన్ సిస్టాన్ని మిస్ చేసుకొని స్కిప్ అయ్యి లేదా ఇట్ చేంజెస్ ఇట్స్ షేప్ అండ్ ట్రయింగ్ టు మిమిక్ లైక్ ఎ నార్మల్ సెల్ సో దట్ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఎలిమినేట్ చేయలేదు. దెన్ వన్స్ ఇట్ గోస్ బియాండ్ ఇట్ స్టార్ట్ షోయింగ్ ఇట్స్ నేటివ్ నేచర్. సో ఈ విధంగా మనకు వచ్చే అన్ని కూడా స్పొరాడిక్ క్యాన్సర్స్ ఉంటాయి. ఇంకొకటి ట్యూమర్ సప్రెసర్ జీన్ ఒకటి ఉంటుంది, ఆంకోజీన్ అని ఒకటి ఉంటుంది. ఆంకోజీన్ ఈజ్ ద జీన్ దట్ ప్రమోట్స్ ద క్యాన్సర్. ట్యూమర్ సప్రెసర్ జీన్ ఈజ్ ద జీన్ దట్ ఈస్ గోయింగ్ టు డిప్రెస్ ద క్యాన్సర్. ఈ రెండిట్లో మిస్ మ్యాచెస్ ఎక్కువ వస్తుంటాయి. దీనివల్లనే ఈ క్యాన్సర్ అనేది మనకు మొదలవుతుంది. ఇంతకుముందు మేము చదివే టైంలో వెరీ ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ అంటే 60+ వాళ్ళకు వస్తుందని ఉండేవాళ్ళం. ఇప్పుడు నౌ 60 నుంచి 50కి, 50 నుంచి 40, 40 నుంచి 30 కూడా వస్తుంది. The youngest age I operated is 1.5 year child. The oldest age I operated is 93 years old age. So you can see the spectrum now. So now nobody is immune from the cancer. Only thing is we need to have an early test, early detection and better care. సార్, అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ని పాటిస్తే మనకి ఎటువంటి రోగాలు రావు అని అనుకుంటూ ఉంటారు. సో అందులో భాగంగా పాపం చాలానే పాటించే వాళ్ళు ఉన్నారు. బట్ హెల్దీ డైట్ తీసుకుంటాను, సో హెల్దీ లైఫ్ స్టైల్లో వెళ్తూ ఉంటాను. బట్ వాటర్ పొల్యూట్ అవుతూ ఉంది, గాలి పొల్యూట్ అవుతూ ఉంది, రైట్? ప్రతిదీ మనం తినే ఆహారం కూడా పొల్యూట్ అవుతూనే వస్తుంది. మరి ఇవన్నీ తీసుకోవటం వల్ల ఎలాంటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? సో సర్టెన్ థింగ్స్ అండి మనకు క్యాన్సర్లో ఒకటి జెనెటిక్ మ్యూటేషన్స్ రిలేటెడ్, నెంబర్ 1 is a nutritional related, నెంబర్ 3 is a lifestyle changes, నెంబర్ 4 is these environmental factors. మనం వీటన్నిటిలో కలెక్టివ్గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ద కలెక్టివ్ నేచర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అవర్ జీన్ షుడ్ బి ప్రోన్, దిస్ ఎన్విరాన్మెంటల్ విల్ సపోర్ట్ అస్ టు గెట్ దట్ క్యాన్సర్. సో ద థ్రెషోల్డ్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ అనేది మనకు లోవర్ అవుతుంది. మనం వీలైనంత వరకు ఏవేవి మాడిఫికేషన్ చేయగలుగుతాము అంటే మన లైఫ్ స్టైల్ ఒకటి, రెగ్యులర్గా మనం తినే డైట్ చేంజెస్, డైట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం కూడా కొద్దిగా సెలెక్టివ్గా చూసుకొని, ఇప్పుడు ప్రజెంట్ ఆర్గానిక్ ఫుడ్స్ ఒకటి, విలేజ్ సైడ్ నుంచి నో పెస్టిసైడ్స్ కంట్రోల్ సిస్టమ్స్ కానీ వీటన్నిటిని మనం ఎంత వీలైనంత వరకు అవాయిడ్ చేయగలం. ఎన్విరాన్మెంట్ కూడా అప్పుడప్పుడు మనం వీక్లీ కానీ మంత్లీ కానీ అవుట్ ఆఫ్ ద సిటీస్ వెళ్ళి
ద ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ లివింగ్ సిస్టమ్ చేస్తే వీటన్నిటిని మినిమైజ్ చేయగలుగుతాం. సో అట్లీస్ట్ మినిమైజ్ చేయడం కూడా మంచిదే మనకు కొన్నిసార్లు. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రతిదీ ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ రాజ్యం వెళ్తూ వస్తుంది, రైట్? మనం యూస్ చేసే బాక్సెస్, ఫుడ్, యా, ప్యాకింగ్స్, ప్రతిదీ కూడా ప్లాస్టికే. సో దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయగలుగుతాం? సో ఈవెన్ తో మన భూమి కూడా మొత్తం ప్లాస్టిక్ తోటే, మైక్రో ప్లాస్టిక్స్ తోటి నిండిపోయింది అంటున్నారు. సో మరి ఎలా ఆర్గానిక్ ఫుడ్ ఎలా వస్తుంది అనేది? సో ఒక జనరేషన్ దీనివల్ల ఆల్మోస్ట్ స్పాయిలింగ్ అయిపోయినట్టే. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన ఏదైతే ప్లాస్టిక్ ఉందో అది భూమిలోనే కాదు, మీకు సర్ప్రైజింగ్, ఈవెన్ ఫిష్ ఫ్లెష్లో కూడా మనం కట్ చేసి చూసినప్పుడు మైక్రో ప్లాస్టిక్. యా, బికాస్ మోస్ట్ ఆఫ్ ద డంపింగ్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ ద సీస్ వన్. See, now the plastic has become part and parcel of our body also. Even some of the muscle, the flesh of the human beings also found a plastic. సో వీటన్నిటిని మనము ఎంతవరకు అంటే ఇప్పటి నుంచి మనం కట్టడి చేయగలిగితే మేబీ భావితరాలకు బెటర్ లైఫ్ ఇవ్వచ్చేమో అని ఒక ఆశ. సో వాటిని ఆ రెవల్యూషన్ మన జనరేషన్ నుంచే స్టార్ట్ చేయాలా. ఇది చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ విల్ లివ్ ఇన్ ఏ బెటర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో సార్, ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్స్ తీసుకున్నట్లయితే ఎక్కువగా ఫీమేల్లో వచ్చేటువంటి క్యాన్సర్లు ఏంటి, మేల్లో వచ్చినటువంటి క్యాన్సర్లు ఏంటి? మోస్ట్ ఆఫ్ ద ఫిమేల్ క్యాన్సర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మేల్ క్యాన్సర్స్. ఫిమేల్ క్యాన్సర్స్ ఆర్ ద న్యాచురలీ అక్వైర్డ్ క్యాన్సర్స్ అంటాం మనం. మేల్ క్యాన్సర్స్ ఆర్ ద సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ క్యాన్సర్స్. సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ మీన్స్ వాళ్ళకుండే అలవాట్ల వల్ల వచ్చే క్యాన్సర్, లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, టొబాకో కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ, వీటి వల్ల వచ్చే క్యాన్సర్స్ జెంట్స్లో ఎక్కువ ఉంటాయి. ఉమెన్లో వాళ్ళ న్యాచురల్ ఫిజియలాజికల్ అంటే వాళ్ళ బాడీ నేచర్ ఫ్రమ్ ద మెనార్కీ టు మీనోపాస్ వరకు, వీటి వల్ల వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఎక్కువ కామన్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి ఉమెన్లో. ఇంతకుముందు మనకు సర్వైకల్ క్యాన్సర్స్ అనేవాళ్ళు, అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు అనేవాళ్ళు. అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద హైజీన్ నేచర్ ఆఫ్ ద ప్రైవేట్ పార్ట్స్ నుంచి వచ్చేది. ఇప్పుడు అది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఎక్కువ కూడా ఒబేసిటీ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్లో చేంజ్ లేకుండా ఒబేసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు, అంటే యుట్రైన్ క్యాన్సర్స్, ఈ రెండు హై ఇన్సిడెన్సెస్ పెరుగుతున్నాయి. ప్రజెంట్లీ మోర్ ఇన్ ద సిటీస్, లెస్ ఇన్ విలేజెస్. నౌ ఈవెన్ సో దట్ కైండ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఈవెన్ విలేజెస్లో కూడా ద లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తున్నాయి, ఒబేసిటీ పెరుగుతుంది. ఇంతకుముందు పని చేసినప్పుడు మనం పని చేయట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. వీటన్నిటికీ ఆల్ విల్ అగ్రిగేట్లీ గివ్ మోర్ డిసీజెస్ ఫ్రమ్ నేచర్ సైడ్ ఇస్ ద ఉమెన్ క్యాన్సర్. సెల్ఫ్ ఇన్ఫెక్టెడ్ ఇస్ ద మేల్ క్యాన్సర్. సో ఇప్పుడు 40 years వచ్చిందని అంటే ఆడవాళ్ళకి రెగ్యులర్గా చేయించుకోవాల్సినటువంటి స్క్రీనింగ్స్, పరీక్షలు ఏముంటాయి? క్యాన్సర్స్ మోస్ట్ కామన్ ఇంతకుముందు 60-50లో వచ్చేది. ఇప్పుడు ఇంకా అవి తగ్గి 30 to 40 కూడా వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ప్రైమరీ ఇండెక్స్ కేసు అంటే ఫ్యామిలీలో ఫస్ట్ స్టార్ట్ అయిన కేసు లెస్ దాన్ 40 years కానీ వస్తే, ఆ ఫ్యామిలీస్ వాళ్ళు 30 years నుంచి స్టార్ట్ చేయాలి. మేబీ ఒక 5 to 7 years బిఫోర్ ద ఇండెక్స్ కేసు అంటాం. ఫస్ట్ కేసు ఫ్యామిలీలో ఎవరికి సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వాళ్ళ సిస్టర్కో మదర్కో వస్తే వీళ్ళు కూడా ఒక 5 years బిఫోర్ నుంచే స్టార్ట్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 40 is an arbitrary figure for the present statistics, because most of the cancers after 40 వస్తున్నాయి కాబట్టి. సో మనం వీటికి కావాలంటే అర్లీ స్క్రీనింగ్ అంటారండి, అంటే వెరీ బేసిక్ టెస్ట్లు ఉంటాం, మ్యామోగ్రఫీ అంటాం. అంటే ఇట్ ఈస్ లైక్ టేకింగ్ అన్ ఎక్స్రే ఫర్ ద లంగ్స్ అంటాం కదా, ఎట్లా లంగ్స్కి ఎక్స్రే తీస్తామో అదేవిధంగా బ్రెస్ట్కి కూడా ఎక్స్రే చేస్తాము, అల్ట్రాసౌండ్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే మ్యామోగ్రఫీ కూడా మరి రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. సో 45 years తర్వాత మళ్ళీ వెరీ మినిమల్ ఎక్స్రే. అవునా? ఆ ఎక్స్రేస్ మనం డే టు డే లైఫ్లో తిరిగే దాంట్లోనే మనకు ఆ రేస్ వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే అంత లో వాల్యూమ్ ఆఫ్ ద మనకు వచ్చే ఇట్లా ఎంవి అంటాం, బట్టి వెరీ లో ఉంటాయి, వాటి వల్ల అయితే జరగదు. ప్లస్ మనము ఎప్పుడు స్క్రీనింగ్ చేసినా వన్స్ ఏ ఇయర్ చేసుకుంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం పెద్ద ఇష్యూస్ కాదు. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు 30 years దగ్గర నుంచి వన్స్ ఇయర్ ఫ్యామిలీలో ఇండెక్స్ కేసు బట్టి, అంటే ఫస్ట్ కేసు ఆఫ్ ఫ్యామిలీలో వాళ్ళని బట్టి 5 to 7 years అర్లియర్గా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేయించుకోవడం సేఫర్ ఆప్షన్. సర్వైకల్ క్యాన్సర్స్కి ఒకటి సింపుల్ అల్ట్రాసౌండ్ ఒకటి, ప్యాప్స్మియర్స్ ఒకటి, మ్యామోగ్రఫీ ఒకటి, సో సింపుల్ చెస్ట్ ఎక్స్రే. వీటి వల్ల ఏమైతే అంటే మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద డిసీజెస్ని మనం అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయొచ్చు. వీ కాంట్ స్టాప్ ఇట్, బట్ అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తాం. అర్లీ స్టేజ్ ఐడెంటిఫికేషన్ అయిందంటే
క్యూర్ రేట్ కూడా బెస్ట్గా ఉంటుంది. సో అందువల్ల జస్ట్ సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ మేబీ 5,000-6,000 లోపలే అయిపోతాయి ఇవన్నీ. సో ఇప్పుడు మేల్స్ లో వచ్చేటువంటి మోస్ట్ క్యాన్సర్స్ ఏముంటాయి సార్? వాళ్ళు ఎలాంటి స్క్రీనింగ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు కూడా? ఆల్ ఓవర్ ద వరల్డ్లో తీసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్స్ ఇస్ లంగ్ క్యాన్సర్, బికాస్ స్మోకింగ్ ఈజ్ హైయెస్ట్ ప్రివిలెంట్ ఇన్ ద మేల్ పాపులేషన్. ఇన్ ఇండియన్ మన ఇట్లా ఏషియన్ సబ్ కాంటినెంట్స్లో మనం కానీ చూసుకుంటే ఎక్కువగా టొబాకో అబ్యూజ్ వల్ల వస్తుంది. టొబాకో ఎనీ ఫామ్, అంటే మనం రోజు చూస్తే రాజా అని, కైని అని, గుట్కా అని, ఈ అన్ని ఫామ్స్లో కూడా టొబాకో ఉంటుంది. మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే బీటిల్ నట్ చీవింగ్ అని, మనకి అరక కానీ, వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే రిపీటెడ్ ట్రామా టు ద మౌత్ ఆల్ సెల్స్ ఉంటుంది. దానివల్ల ఓన్లీ స్మోకర్స్ అయినా ప్యాసివ్ స్మోకింగ్ కూడా కాదు. ఇన్ఫాక్ట్ మీరు ఇట్స్ రైట్ క్వశ్చన్. ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ మోర్ డేంజరస్ బికాస్ ద స్మోకర్స్ విల్ హ్యావ్ ఎ ఫిల్టర్ అండ్ నాన్ స్మోకర్స్ ఆర్ సో కాల్డ్ ప్యాసివ్ స్మోకర్స్ వాళ్ళకి ఆ ఫిల్టర్ కూడా ఉండదు. సో దానివల్ల వాళ్ళు మోర్ క్రూడ్ ఫార్మ్ ఆఫ్ ఎ టాక్సిన్స్. ఆల్మోస్ట్ స్మోకింగ్, ఎస్పెషలీ టొబాకో స్మోకింగ్, విల్ హ్యావ్ మోర్ దాన్ 180 కార్సినోజన్స్. Highest number of carcinogens in the world is in the smoking. When you combine smoking with alcohol, it won't be like an additive effect under. It will be multiplying effect. Suppose if you smoke, if you get a 5% chances of a cancer. If you drink, if it is another 5%, it won't be 10%. It will be 25% risk will be the cancer incidences in those people. సార్ ఇప్పుడు స్మోక్ చేస్తే స్మోకింగ్ వల్ల ప్రాబ్లం వస్తుంది అంటున్నారు కదా, సో ఇప్పుడు వేపర్స్ చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు. సో దాంట్ నుంచి అయితే మనకి పొగ అనేది రాదు కదా, సో అది ఏమైనా హార్మ్ తగ్గిస్తుందా? యాజ్ ఆఫ్ నౌ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ అయితే ఇంకా తెలియదండి. అది మనకి ఇంకా దాని గురించి పూర్తి తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది దాని గురించి. బట్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్, స్మోకింగ్, స్మోక్లెస్, బోత్ ఆర్ హార్మ్ఫుల్. ఓకే సార్, ఇక ట్రీట్మెంట్ విధానంలోకి వచ్చేస్తే, సో ట్రీట్మెంట్లో భాగంగా చేసేటువంటి కీమోథెరపీ కానివ్వండి, రేడియేషన్ థెరపీ కానివ్వండి, టార్గెటెడ్ థెరపీ, సో వీటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీమోథెరపీ గురించి మాట్లాడుకుంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అమ్మో కీమో నేను చేయించుకోవడం చాలా కష్టం, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా, నేను తీసుకోలేను అని అనుకుంటూ ఉంటారు. సో కీమోథెరపీ ఏ రకంగా మన బాడీ మీద పనిచేస్తుంది క్యాన్సర్? కీమోథెరపీ మెయిన్ ఇంటెన్షన్ ఇస్ అండి, కీమోథెరపీ అంటే ద మెడిసిన్స్ గివింగ్ యాజ్ ఏ ట్రీట్మెంట్. The surgery is different, the medicine different, and the radiotherapy is different. ఏవైతే సర్జరీ వల్ల మన కంటికి కనపడకుండా ఎస్కేప్ అయిన సెల్స్ ఉంటాయో అవి బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గాన్స్. వాటిని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ట్రీట్మెంట్ చేయగలిగేది కీమోథెరపీ. ఎందుకంటే మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా త్రూ బ్లడ్ నుంచి స్ట్రీమ్ నుంచి ఇస్తాం కాబట్టి ఆ బ్లడ్ స్ట్రీమ్లో నుంచి మనం పోతూ ఉండేటప్పుడు ఎక్కడైతే క్యాన్సర్ సెల్ కనపడుతుందో దాన్ని అది కిల్ చేసి ముందుకు వెళ్తాం. ఓకే, అలా ఉంటుంది. అందువల్ల కీమోథెరపీలో మన సర్జికల్గా, రేడియేషనల్గా ఏవైతే మనకి లిమిటేషన్స్ ఉంటాయో వాటి నుంచి మనం కంప్లీట్గా క్యూర్ చేయడానికి ఈ డ్రగ్స్ అనేది ఇవ్వాలి. ఆ డ్రగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీ కాల్ ఇట్ అది కీమోథెరపీ. అంటే క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరికి కీమో అనేది సజెస్ట్ చేస్తారా, లేకపోతే పర్టికులర్ క్యాన్సర్స్ దెర్ ఆర్ మల్టిపుల్ క్యాన్సర్స్. ఎవ్రీ పార్ట్ ఇన్ ద బాడీ హ్యాస్ మోర్ పొటెన్షియల్ టు గెట్ ఏ క్యాన్సర్. కొన్ని క్యాన్సర్స్ ఓన్లీ సర్జరీతోనే క్యూర్ అవుతాయి, కొన్ని ఓన్లీ కీమోతోనే క్యూర్ అవుతాయి. సో సమ్ టైమ్స్ ఇవన్నీ కూడా కాంబినేషన్స్ చేయాల్సి వస్తుంది, కీమో, రేడియో అండ్ ద సర్జరీ. అలాంగ్ విత్ న్యూ డ్రగ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు, ఇమ్యునోథెరపీస్ అని, మ్యాప్స్ అంటాం, అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్. అవేంటంటే స్పెసిఫిక్ మనకు క్యాన్సర్ ఛానలింగ్ ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్స్ ఏరియాలో బ్లాక్ చేసి ఆ సిగ్నలింగ్ పాత్వేని బ్లాక్ చేస్తాయి. సో అవి వెరీ టార్గెట్ విత్ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వెరీ వెల్ టాలరబుల్. ఇంతకుముందు ఇంజెక్షన్స్ వచ్చాయి, ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా వచ్చేస్తుంది. అవి వచ్చిన తర్వాత కీమోథెరపీ నుంచి భయపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. అంటే కన్వెన్షనల్ కీమో అంటాం, ఇప్పుడు అది చేంజ్ అయ్యి ఇప్పుడు మ్యాప్స్ కానీ ఇమ్యునోథెరపీస్ కానీ వచ్చాయి. వీటి వల్ల బెనిఫిట్స్ బాగా. సో ఎవరైనా ఒకవేళ కీమో తీసుకుంటూ మధ్యలోనే నాకు చాలా అన్కంఫర్ట్గా ఉందని ఆపేస్తే ఎలాంటి పరిణామాలు చూడాల్సి ఉంటుంది? జనరల్గా ప్రతి ఒక్క క్యాన్సర్స్కి యాజ్ పర్ ద రీసెర్చ్ ప్రకారము ఇన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇస్తే ఆ క్యాన్సర్ సెల్ కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది అని ఒక 10 to 20 years రీసెర్చ్ జరిగిన తర్వాత ఆ డ్రగ్గే మార్కెట్లోకి వస్తుంది. అంటే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ అంటాం. ఈ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం కంప్లీట్గా తీసుకోవడం ఎప్పుడు కూడా మంచిదేమో. ఇన్ కేస్ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల వస్తే కొద్దిగా డిలే బ్రేక్ ఇచ్చి మళ్ళా తీసుకుంటే మనకు సేఫర్ ఆప్షన్ ఉంటాయి.
కంప్లీట్ అవాయిడ్ చేయడం అనేది వీ డోంట్ అడ్వైజ్ ఇట్, ఆర్ విల్ చేంజ్ ద డ్రగ్ విచ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ టు ద పేషెంట్. సో క్యాన్సర్ కూడా ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఉంటాయి. సో ఒకవేళ ఈ కన్వెన్షనల్ కీమో తట్టుకోలేనప్పుడు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వీటిని కూడా మనం వాడడం వల్ల ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ప్రజెంట్ డ్రగ్స్ ఆర్ వెరీ మచ్ టాలరబుల్. ఇంతకుముందు ఎస్ మీరు చెప్పినట్టు ఉండేది, ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయింది. రైట్. సో రేడియేషన్ థెరపీ అనేది ఎవరికి చేస్తారు? సో సర్జరీకి బిఫోర్ చేస్తారా, ఆఫ్టర్ సర్జరీ చేస్తారా? సో దీనివల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎస్. సో ఈ అపోహ కూడా చాలా మందికి ఉంటుంది. ఇది రేడియోథెరపీ వల్ల చర్మం అంతా కాలినట్టు అనిపిస్తూ ఉండడం, మంట రావడం, ఇవన్నీ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ వల్ల ద రేడియోథెరపీ మనం వాడాలా లేదా అనేది తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, ఇవి 4 స్టేజెస్ ఆఫ్ ఎ క్యాన్సర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టేజ్ 2, లాస్ట్ స్టేజ్ 2, స్టేజ్ 3 వీళ్ళ వరకు అయితే మనము అలాంగ్ విత్ సర్జరీ రేడియోథెరపీ కూడా కంబైన్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఏవైతే సర్జికల్గా మనకు అమికబుల్గా కనపడకుండా ఉన్న సెల్స్ ఉంటాయో వాటన్నిటిని ఈ రేడియోథెరపీ వల్ల కంప్లీట్గా స్టెరైల్ చేసేస్తాం ఆ జోన్. దానివల్ల ఏమంటే డిసీజ్ రికరెన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఓకే. సో ఇది కూడా ఒక 4 to 5 weeks డ్యూరేషన్స్లో మనకు క్లోజ్ అయిపోతుంది. ఇనిషియల్గా డిఫికల్ట్ ఉంటుంది కానీ లాంగ్ టర్మ్లో దట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్. సో దట్ మనకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద డిసీజ్ రికరెన్స్ రాకపోతే మనకు చాలా. సో ప్రజెంట్ ఆధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి మరో థెరపీ టార్గెటెడ్ థెరపీ. సో ఇది చాలా బాగా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. సో ఎలా పనిచేస్తుంది? దీనివల్ల ఎంత యూజ్ ఉంటుంది పేషెంట్స్కి? యా, ఇది మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు ఇంతకుముందు కన్వెన్షనల్ కీమోథెరపీలో జనరలైజ్డ్గా కీమో ఇచ్చేసేవాళ్ళు. అంటే నేను మీకు ముందు చెప్పినట్టు నార్మల్ సెల్కి అబ్నార్మల్ సెల్కి కొన్నిసార్లు డిసీవింగ్ నేచర్లో కూడా ఉంటాయి. అందువల్ల ఏమైతే మనం ఇచ్చిన కన్వెన్షనల్ కీమోథెరపీ ఏది రైటు ఏది రాంగ్ అనేది కొన్నిసార్లు డెసిషన్ తీసుకోలేదు. దాన్ని ఓవర్కమ్ చేస్తా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఆ స్పెసిఫిక్ ఎక్కడైతే క్యాన్సర్ సెల్ సిగ్నలింగ్ ఉందో స్పెసిఫిక్ సైట్ అంటే మోర్ ప్రిసైజ్ సైట్. ఇప్పుడు మిలిటరీ ఆపరేషన్స్ జరిగినప్పుడు మనం చూస్తే వెరీ ప్రిసైజ్ అటాక్స్ అంటాం కదా, దీనివల్ల అట్లా వెరీ ప్రిసైజ్ అటాక్స్ జరుగుతాయి. దానివల్ల ఏంటంటే ఏదైతే అబ్నార్మల్ సెల్ అవే దెబ్బతింటాయి. నార్మల్ సెల్స్ చాలా వరకు కూడా నార్మల్గా ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ చాలా సేఫ్, ఇది చాలా సేఫ్. ఓకే. బట్ బాగా కాస్ట్ ఎక్కువ అవుతుందని కూడా వింటున్నాం, నిజమేనా? కరెక్ట్ అండి. ఎందుకంటే మొట్టమొదటిగా రీసెర్చ్ జరిగిన ఆర్టికల్కి మొట్టమొదటిలో కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు పేటెంట్ అంటారు. ఆ పేటెంట్ ఉండేన్ని రోజుల వరకు కూడా కొద్ది కాస్ట్ ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది చాలా చీప్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు చాలా కాస్ట్ ఉండే డ్రగ్స్ ఇప్పుడు వెరీ మినిమల్ లైక్ వచ్చేస్తాయి. సార్, ఇప్పుడు క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఈ స్టేజెస్ని ఎలా నిర్ధారిస్తారు? క్యాన్సర్ స్టేజ్ అనేది దాని న్యాచురల్ వే ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ ద క్యాన్సర్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. అంటే ఒక క్యాన్సర్ సెల్ ఒక చోట స్టార్ట్ అవుతుంది, అది దాని నెక్స్ట్ రీజనల్ స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్ నాన్ రీజనల్ స్టేషన్ ఒకటి ఉంటుంది. మళ్ళీ లాస్ట్కి వచ్చి బ్లడ్ స్ట్రీమ్ లేకంటే మిగిలిన బాడీలో ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో ఏదైతే మనం ప్రైమరీ సైట్ అంటే ఎక్కడైతే మొదట స్టార్ట్ అవుతుందో అక్కడ ఉండేదాన్ని స్టేజ్ 1 అంటాం. అక్కడి నుంచి మొదలుకొని దాని రీజనల్ స్టేషన్స్ అంటాం. అంటే ఒక్కొక్క బాడీ ఆర్గాను ఒక్కొక్క ఏరియాకు డ్రైనేజ్ చేస్తుంటుంది. ఇన్ ద సెన్స్ మన బ్లడ్ కానీ వైట్ బ్లడ్ కానీ ఇవన్నీ వెళ్తున్నాయి. అంటే వీ కాల్ ఇట్ లింఫాటిక్స్. ఆ స్టేషన్ వెళ్తే స్టేజ్ 2 కింద. సో దిస్ ఈజ్ అన్ ఆర్బిటరీ డిస్కషన్. అక్కడి నుంచి మళ్ళీ థర్డ్ స్టేషన్ పోయినప్పుడు స్టేజ్ 3 లేకపోతుంది. స్టేజ్ 4 అంటే ఇంక డిఫరెంట్లో బాడీలో ఎక్కడైనా డిఫరెంట్ ఏరియాస్ ఉందా నార్మల్ సైట్ నుంచి దూరంగా వేరే ఆర్గానిక్ స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 4 కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇది సింపుల్ ఆర్బిటరీ డిస్కషన్ మన కోసం అంతే. రైట్ సార్. ఇప్పుడు క్యాన్సర్ నిర్ధారించడానికి మీరు బయాప్సీ అనేది చేస్తారు కదా. సో చాలా మంది అనుకునే విషయం ఏంటంటే బయాప్సీకి మీరు ఏదైతే ఆ ముక్క కట్ చేస్తారో సో దానివల్ల క్యాన్సర్ కణాలు ఇంకా పెరుగుతాయి అనే భయంతో కూడా చాలా మంది బయాప్సీ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత? 1980s కంటే ముందు అంటే ఆల్మోస్ట్ ఈ థియరీ వచ్చి 1880sలో స్టార్ట్ అయింది. క్యాన్సర్ అది దాని వరకు అది కామ్గా ఉన్నప్పుడు మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసి దాన్ని డిస్టర్బ్ చేస్తే దాని కోపం వచ్చి స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక ఫీల్ ఉండేది, విచ్ ఈజ్ రాంగ్. క్యాన్సర్ ఎక్కడైనా కూడా మనం ఓన్లీ అంటే క్యాన్సర్ నిర్ధారణ చేయకుండా వైద్యం చేయలేము. ఎందుకంటే 100% క్యాన్సరే కావచ్చు, ఒక 5% వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు.
అప్పుడు మనము ఇట్లా వీఆర్ ట్రీటింగ్ ద రాంగ్ డిసీజ్. ఎట్లా మన ఐడెంటిటీ ఏది ఉంటుంది, మన ఐడెంటిటీ ఏంటంటే మన ఆధార్ కార్డు. అదేవిధంగా ఆ పర్టికులర్ క్యాన్సర్ ఐడెంటిటీ కావాలంటే దాన్ని బయాప్సీ తీయాల్సింది. బయాప్సీ వల్ల ఏ విధమైన స్ప్రెడ్ ఉండదు. మనకు ఆ నీడిల్ ట్రాక్స్ అనేది మేబీ ఇన్ ద ఓల్డెన్ డేస్లో 1800s పెద్ద పెద్ద టిష్యూస్ నుంచి తీసేవాళ్ళు, అంటే పెద్దగా కోత కోసం. ఇప్పుడంతా వెరీ ఫైన్ నీడిల్, అంతా 21-22 గేజ్ నీడిల్తోనే వీఆర్ టేకింగ్ ఎ బయాప్సీస్. సో నీడిల్ ట్రాక్లింగ్ కూడా చాలా మినిమం ఉంటాయి. బట్ ఆల్ ప్రజెంట్ స్టడీస్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ నాట్ స్ప్రెడింగ్ బికాస్ ఆఫ్ ద బయాప్సీస్. రైట్ సార్, ఇప్పుడు క్యాన్సర్ అనే పేరు వినగానే ఫస్ట్ మనుషుల్లో వణుకు అనేది స్టార్ట్ అవుతుంది. సో ట్రీట్మెంట్స్ ఎంత పెరిగినా ఏం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేషెంట్కి చెప్పిన వెంటనే కూడా వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో ఒక సైకాలజిస్ట్ హెల్ప్ కూడా ఎంతవరకు అవసరం అవుతుంది వాళ్ళకి? సో చాలా వరకు మీరు అనే ప్రకారంగా క్యాన్సర్ అనే పదం వినగానే ఒక రకమైన భయం అనేది మొదలవుతుంది. అది కూడా ఎందుకంటే ఒక 1-2 జనరేషన్స్ బిఫోర్లో చాలా వరకు కూడా వాళ్ళకి క్యాన్సర్ వస్తే ఇంకా బతకరు అనే ఒక బిలీఫ్ ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో 1980s కానీ 70s కానీ వైద్యం అనేది లేదు. మొట్టమొదట క్యాన్సర్లు ఇన్ని రకాలు ఉంటాయి, ఇన్ని రకాల ట్రీట్మెంట్ తెలియదు, ఇన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయని కూడా తెలియదు. అందువల్ల క్యాన్సర్స్ వస్తే ఇంత ముందు కాలంలో వాటిని వచ్చి రాచకుండా అనేవారు. రాచకుండా అంటే ఇట్స్ లైక్ కింగ్ డిసీజన్. సో దానివల్ల వచ్చి ఇంకా ఎవరు బతకరని అపోకుండా. బట్ ప్రజెంట్ వే ఆఫ్ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ కానీ ఆ కాలంలో ఆల్మోస్ట్ చాలామంది స్టేజ్ 4లోనే బయటపడేవాళ్ళు. స్టేజ్ 1లో ఉండే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ తెలియదు. సో అందువల్ల ఆ డెత్ రేట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ భయం ఏది ఉంటుందంటే, ఒక మంచి కంటే మనకు ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇట్ రన్స్ లాంగర్ ఎవరి బ్రెయిన్లో కూడా. సో వీటన్నిటిని కూడా ప్రజెంట్ మనకు వచ్చే ఈ ఇట్లా ఎవల్యూషన్ ఆఫ్ ద మెడిసిన్ చూసుకుంటే ఫినామినల్ చేంజ్ అండి. ఎస్పెషల్లీ ఫర్ ద లాస్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ స్టేజ్ 4ను కూడా క్రానిక్ డిసీజెస్ లెక్క మార్చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు కాలంలో ఎయిడ్స్ అంటే భయపడేవాళ్ళు, ఎయిడ్స్ వల్ల చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఒక మనిషి నడిచి వస్తుంటే చెప్పేవాళ్ళు హీ హ్యాజ్ ఎన్ ఎయిడ్స్. ఇప్పుడు మనలో చాలామంది తిరుగుతున్నా కూడా నోబడి నోస్, బికాజ్ అంత డ్రెడ్ఫుల్ డిసీజ్ ఇట్ హ్యాస్ బికమ్ లైక్ ఎ క్రానిక్ డిసీజ్. ఈవెన్ క్యాన్సర్ కూడా స్లోగా క్రానిక్ డిసీజ్ లెక్క వెళ్తుంది. సో వన్స్ ఇంకా బెటర్ రీసెర్చ్, బెటర్ ట్రయల్స్, బెటర్ ట్రీట్మెంట్ వస్తే కొద్ది వీ మే స్టార్ట్ ఫర్గెటింగ్ అబౌట్ క్యాన్సర్. ఈరోజు ఎట్లా టీబీకి, ఎయిడ్స్కి ఎవరు భయపడట్లేదు, మేబీ కమింగ్ నియర్ ఫ్యూచర్లో కూడా అంటే ఈ డిప్రెషన్కి కారణము ఇంట్లో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కూడా ఒక విధంగా కారణం అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళని తాకద్దు అన్నట్టుగా వాళ్ళని సపరేట్గా ఒక రూమ్లోని ఐసోలేట్ చేసి పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏది తిందామన్నా చేద్దామన్నా లైక్ షుగర్స్, స్వీట్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళకి పెట్టరు. సో సపరేట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ డిప్రెషన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కదా. సో కుటుంబ సభ్యులు మేజర్గా ఎంత సపోర్టివ్గా ఉండాలి ఇలా? ఎవరికైతే మన అవసరం ఉందో వాళ్ళకి మనం ఉపయోగపడకపోతే దాని మించిన క్రైమ్ లేదు. మన హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే మనం 10 మందికి ఉపయోగపడతామని వస్తుంది. ఎవ్రీ లైఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రీజన్స్ టు టేక్ ఎ బర్త్. ఓకే, సో మీరు చెప్పిన ప్రకారంగా లేదా మన ప్రజలు బిలీవ్ అయ్యే విధంగా ఒక మనిషిని తగలడం వల్లనో, ఒక మనిషి ఆ ప్లేట్ వాళ్ళ కంచాలు మన కంచాలలోకి కలిపి తినడం వల్లనో క్యాన్సర్లు వచ్చేటైతే మోస్ట్ ఆఫ్ ద ట్రీటింగ్ డాక్టర్స్, స్టాఫ్ నర్స్ అనేది ఉండకూడదు. యూ అగ్రీ మై స్టేట్మెంట్, రైట్? సో ఎవరైతే మనకు ఈ ఫిజికల్గా, సైకలాజికల్గా కొద్దిగా తగ్గినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. మనకి ఇంట్లో ఏం చిన్న బాధ వచ్చినా చెప్పుకోగలిగేది ఫ్యామిలీ. సో దిస్ ఈజ్ ద టైం మన ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, నైబరింగ్ పీపుల్ కానీ, వీటి కోసం ఏం చేస్తుంటే నా వే ఆఫ్ ట్రీటింగ్ ద సిస్టమ్ ఎట్లుంటుందంటే, నా పాత పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడిస్తా ప్రజెంట్ పేషెంట్. ఓకే, వాళ్ళకి ఇంకా ధైర్యం పెరుగుతుంది. సో బెటర్ ఏంటంటే యాజ్ ఎ డాక్టర్గా నేను చెప్పేదానికంటే వాళ్ళ బిలీఫ్కి, బికాజ్ ఇప్పుడు మీరేం సార్ మీరు డాక్టర్లు మీరు ఏమైనా చెప్తారనే మాట మాట్లాడతారు. సో లెట్స్ వెయిట్ అని నేను వాళ్ళ చేత ఫోన్ చేస్తే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్లో చాలా బూస్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక పేషెంట్ మనసును ఇంకో పేషెంట్ బాగా అర్థం చేసుకోగలుగుతారు. వీళ్ళు అదే ట్రాక్ నుంచి ముందుకు పోయి ఇంకా లివింగ్లో ఉంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతుంది. అందువల్ల దట్ ఈస్ ద బెటర్ వే ఆఫ్ కౌన్సిలింగ్. ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ రెగ్యులర్గా ఇవ్వాలా, మోటివేషన్స్ ఉండాలా. ఫ్యామిలీలో మనకు ఒకరికి వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళకి అవేర్నెస్ కూడా ఇవ్వాలి. అంతే తప్పక అది మనము
ఎవరికి 10 మందికి చెప్పుకుంటే మనకేమైనా ప్రాబ్లం ఏమో, ఫ్యామిలీకి ఏమైనా నెగిటివ్ నేమ్ వస్తుందేమో ఇలా అనుకుంటారు. అవన్నీ తప్పండి. ఆ అపోహ నుంచి మనం బయట వచ్చి ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేయగలిగితే అవేర్నెస్ ఎంత బాగా చేస్తే ఈ మిస్బిలీఫ్స్ అనేది ఇవన్నీ కూడా చాలా వరకు దూరం అయిపోతాయి. సో ఇప్పుడు అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి ఈ మినిమల్లీ ఇన్వెసివ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎంత బాగా సక్సెస్ అయ్యి ఉన్నాయి, సక్సెస్ రేట్ ఎలా ఉంది వీటికి? సో పేషెంట్స్ ఎంత రిలీఫ్ ఇస్తుంది వాళ్ళకి? మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చిన తర్వాత రెడీ టు గో ఫర్ సర్జరీస్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. ఇంతకుముందు డాక్టర్ గారు నాకు కొద్దిగా టైం ఇవ్వాలండి, ఆలోచించుకోవాలా, నాకు ఎందుకంటే పెయిన్ ఉంటుంది, నాకు భయం వేస్తుంది, ఏమన్నా అవుతుందమ్మా. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చినప్పటి నుంచి డాక్టర్ గారు మీరు ఎప్పుడు చేస్తారు సర్జరీ? తొందరగా చేసేయండి, తొందరగా మాకు పంపించండి. తొందరగా చేసేయండి, ఐ హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ, మ్యారేజ్ ఉంది ఇంట్లో అనో లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలని, ఇలా వాళ్ళంతా వాళ్ళే మినిమల్ వస్తారు. బికాస్ ప్రీవియస్ పేషెంట్స్ను చూసిన తర్వాత వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతారు. ఈవెన్ వాళ్ళు ఇంతకు ముందు మనం సర్జరీ చేసుకోకపోతే ఇంటిల్లిపాది చుట్టుపక్కల అందరూ వచ్చి చూడడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అలా వచ్చి పోతే ఏమైనా మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చారు వీళ్ళు ట్రీట్మెంట్కి అనేది ఎవరికి తెలియదు. వస్తారు మళ్ళీ రొటీన్ మండే నుంచి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్లో వాళ్ళు వెళ్ళిపోతారు. దానివల్ల చాలా మంది కూడా తెలియదు వీళ్ళు సర్జరీ చేయించుకుని వచ్చారని కూడా తెలియదు, అంత కంఫర్టబుల్ ఉంటున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా క్యాన్సర్ అటాక్ అయింది అని అంటే సో వాళ్ళు ఆలోచిస్తారు పెళ్లి చేసుకోవటానికి. సో ఫర్దర్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ పిల్లలు పుడతారా పుట్టరా. సో అబ్బాయిల్లో చూసుకున్నట్లయితే ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందని, అమ్మాయిల్లో చూసుకుంటే సో ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుందని భయాలు ఉంటాయి. సో బిఫోర్ దట్ వాళ్ళు అలా వెళ్ళేటప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు వీళ్ళు ఏమైనా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఫ్రీజింగ్ చేయించుకోవడానికి అట్లా? ఇది చాలా మందికి ఇప్పుడు అందరికి అవేర్నెస్ వస్తుంది. ఇది ఎగ్ ఫ్రీజింగ్ అనేది, సెమన్ బ్యాంకింగ్ అనేది. కొన్ని టెస్టిస్ ట్యూమర్స్ కానీ అవి ఎక్కువ కూడా ఎంగేజెస్లోనే వస్తాయి. సో ఓవేరియన్ ట్యూమర్స్ కూడా వెరీ ఎంగేజ్లో వస్తుంది. సో ఓవేరియన్ క్యాన్సర్స్ ఎంగేజ్ స్టేజ్ నేను ఆపరేట్ చేసింది 16 years అమ్మా, వెరీ రీసెంట్లీ 2 months బిఫోర్ 1/6. సో 16 years old. ఏదో మామూలు ఓవరియన్ లీజన్ అని చెప్పి వచ్చారు, బట్ ఎంఆర్ఐ హ్యాస్ పిక్డ్ అప్ ద లీజన్. సో ఆ డౌట్ వచ్చి వీ హ్యావ్ డన్ ఏ ప్రాపర్ ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ అంటాం వీళ్ళకి. ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ అంటే ఏదైతే ఓవరీస్ ఉంటాయో, ట్యూబ్స్ ఉంటాయో, అంటే పిల్లలకు సంబంధించిన ఆర్గాన్స్ ఏవేవైతే మనకు నెసి ఉంటాయో వాటిని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ ద సర్జరీ అనేది మనం చేయగలం. రెండోది వాళ్ళు ఫర్దర్ లైన్ ఆఫ్ ద ట్రీట్మెంట్కి మనం పోవాలనిపించినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కీమోస్ వల్ల ఇప్పుడు సప్రెషన్ ఆఫ్ ద ఓవులేషన్ జరుగుతాయి. మన మన బర్త్ కంట్రోల్కి రావాల్సిన ఏవైతే కణాలు ఉన్నాయో అవి మనకు తగ్గుతాయి అనే ఆలోచన ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ ఓవం పికప్స్ చేసి ఫ్రీజ్ చేస్తాము, అది ఒకటి ఉంటుంది. సో జెంట్స్లో సిఏ టెస్టిస్ అంటే కార్సినోమా ఆఫ్ ద టెస్టిస్ ఉంటాయి. వీటిలో కూడా కీమోథెరపీ ఇవ్వడం వల్ల మన టెస్టిస్లో ఉండే స్పర్మ్ కౌంట్ తగ్గుతుందనే దానికి ముందుగానే బయాప్సీ చేసి సమ్ ఆఫ్ ద స్పర్మ్స్ స్టోర్ చేస్తాం. బట్ టిల్ డేట్ అండి మోస్ట్ ఆఫ్ ద టైంలో దే ఆర్ రిగైనింగ్, దే ఆర్ హ్యావింగ్ ఏ నార్మల్ వే. బట్ స్టాండ్ బైగా అందరు కూడా వీ అడ్వైజ్. ఎవరో కొంతమందిలో రూల్ ఆఫ్ 5% చూసుకుంటే 5-6% పీపుల్కు వీలు కాదు కాబట్టి వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ అనేది మనం వాడుకొని కూడా ఫ్యూచర్లో చేయొచ్చు. ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత 3 to 5 years వరకు జనరల్గా వాళ్ళని మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తాం. బికాజ్ ద క్యాన్సర్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ వల్ల ద డిసీజ్ ద రికరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా 3 to 5 years లోపల మళ్ళీ వచ్చే అవకాశం రావచ్చు అనే ఎంత గ్యారెంటో రాకూడదు అనేది కూడా అంతేగా. ఈ 5 years పీరియడ్ 3 years పీరియడ్ ఎందుకు పెడుతున్నామంటే ఇన్ కేస్ ఏదైనా రికరెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలు కలిగినప్పుడు ఫ్యూచర్ జనరేషన్ మనకు ఇబ్బంది కలగకుండా ఉండాలని, అంటే పేరెంట్లెస్ లైఫ్ అనేది ఉండకూడదు అనేది ఒక మంచి ఉద్దేశంతోనే చెప్తాం. బట్ ప్రజెంట్ డే లైఫ్లో ఆల్ ద టెస్టిక్యులర్ ఓవేరియన్ ట్యూమర్ దే ఆర్ డూయింగ్ ఫినామినల్ గుడ్, అంటే ద డ్రగ్స్ ఆర్ సో గుడ్. సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎంతకాలం టైం పడుతుంది అండ్ మోరోవర్ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి కూడా ఎలాంటి లైక్ డైట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఏమైనా గైడ్ చేస్తారా? సో మీ టీమ్ అలాంటిది అంటే న్యూట్రిషన్ టీమ్ అలాంటిది కూడా ఉందా ఇక్కడ మన బ్యూటిఫుల్ టీమ్ అండి వేర్ వీ స్టార్ట్ ఏ ప్రీ క్యాన్సర్ దిస్ కౌన్సిలింగ్ టు పోస్ట్ క్యాన్సర్ కౌన్సిలింగ్. వీ హ్యావ్ ఏ సపరేట్ స్టాఫ్ ఫర్ ఓన్లీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ టు టెల్. న్యూట్రిషన్ వైజ్ కూడా ఏవేవి మన ఇమ్యూన్ బూస్టర్స్ ఉన్నాయో
సమ్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్ లైక్ ద హై కొలెస్ట్రాల్ డైట్స్ ఇవన్నీ ఉండే వాళ్ళకి డైట్ కౌన్సిలింగ్లో ఏవేవి తగ్గిస్తే ద రిస్క్ ఆఫ్ ద రికరెన్సెస్ కానీ రిస్క్ ఆఫ్ ద న్యూ క్యాన్సర్స్ కానీ రాకుండా ఉండేందుకు డైట్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. సో దీనివల్ల ఏమిటంటే వాళ్ళు అర్లీగా కొద్దిగా మోర్ జాగ్రత్తగా ఉంటారు. ఫ్యూచర్ రికరెన్సెస్ కానీ కొత్త క్యాన్సర్స్ కూడా రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు వీటి వల్ల. రైట్. సో క్యాన్సర్ పైన ఉన్నటువంటి కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకుందాం సార్. సో జనాల్లో చాలా చాలా ఉండిపోతాయి కదా, సో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో నవేడేస్ మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ అల్యూమినియం పాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ ఎప్పటి నుంచో మనం వాడుతున్నాం, బట్ రీసెంట్గా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే సో ఇవి యూజ్ చేయటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని. ఎంతవరకు నిజం ఇది? ఒకటి ఉంటుందండి, వీటిల్లో మనం ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం అది రియల్లో ఫాల్సో తెలియదు. బట్ ఏంటంటే అన్లెస్ మన కంప్లీట్ రీసెర్చ్ ఆన్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ మనం చేయకుండా అందరితో పాటు మనం మాట్లాడకూడదు అనేది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఏవైతే ప్రూవ్డ్ క్యాన్సర్స్ కొన్ని వాటి వరకే మనం ఫాలో అయితే బెటర్. ఎందుకంటే మీడియాలో ఇప్పుడు వచ్చిన ఈ ఫాస్ట్ సాఫ్ట్ మీడియాతో వల్ల కూడా ఎవరికి ఏమి అనిపిస్తే వాళ్ళు చెప్పగలిగే రైట్. నాన్ మెడికల్ పర్సన్ మెడికల్ గురించి ఇంకా మెడికల్ పర్సన్స్ కూడా చాలా ఎక్కువ చెప్పగలుగుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ద గుడ్ గోస్ లేటర్ దాన్ ద ఫాల్స్. ఆ న్యూస్ కూడా ఫాల్స్ న్యూస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో అవన్నీ పట్టించుకోవద్దండి. ద రీసెర్చ్ కంప్లీట్ జరిగేంత వరకు మనం దేన్ని కూడా అవాయిడ్ చేస్తాం పని. సో నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేయటం వల్ల వస్తుంది అనేది కూడా జరిగింది కదా, ఇది కూడా ఫాల్సే అంటారా? దాని మీద వేసిన కోటింగ్స్ ఏవో కొన్ని ఉన్నాయి, టెఫ్లాన్ కోటింగ్స్. వాటిల్లో ఉండే కెమికల్ మీడియేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయని 1 or 2 ఇన్సిడెన్సెస్లో చెప్పారు. బట్ 100% దీనివల్లే అని చెప్పలేకపోతుంది. ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ ఏ మల్టీ వే ఆఫ్ ద కమింగ్ టు ద సిస్టమ్. దాన్ని ప్రూవ్ చేయడం కొద్దిగా కష్టమే. బట్ ఎస్, ద ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ వే ఆఫ్ ద ఈటింగ్ కానీ ట్రెడిషనల్ వే ఆఫ్ ద కుకింగ్ కానీ అవి చేసిన వాళ్ళకైతే ఇంత ముందు లేదు. సో మనం వీ ట్రై టు ఫాలో ద ఓల్డెస్ట్ ద ట్రెడిషనల్ వే. సో మేబీ విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ అనుకుంటున్నాను. సో మనం యూజ్ చేస్తున్నటువంటి ఆయిల్స్ కానివ్వండి, పికిల్స్ కానివ్వండి, స్పైసీ ఫుడ్కి ఈ క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉందా? స్పైసీ ఫుడ్స్తో ఇంతకుముందు చెప్పినట్టు గ్యాస్ట్రైటిస్ కానీ ఇవన్నీ పెరగడం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ చిల్లీస్ ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్. సో దే ఆర్ గ్రీన్ చిల్లీ ఎస్పెషల్లీ దే ఆర్ గోయింగ్ టు డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ దీస్ పేషెంట్స్. ఓకే. సో మనకు అలా చూసుకుంటే స్పైసెస్లో మన ఇండియన్ వే ఆఫ్ లివింగ్లో స్పైసెస్ ఈజ్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ వే ఆఫ్ లివింగ్. అడల్టరేటెడ్ స్పైసెస్ ఏవైతే మార్కెట్లో దొరుకుతున్నాయి వాటిని అవాయిడ్ చేయగలిగితే సమ్ డెకేడ్స్ సెంచురీస్ నుంచి మనం స్పైసెస్ వాడుతున్నాం. సో ఇప్పుడు రీసెంట్ చేంజ్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎన్ అడల్టరేటెడ్ స్పైసెస్. వాటిని మనం కంట్రోల్ చేయగలిగి మేబీ ప్రిఫరబుల్గా ఇంట్లోనే చేసుకోగలిగితే ఇంకా బెటర్. రైట్. ఈ మధ్యన ఇంకా మనం యూజ్ చేస్తున్న మైక్రోవేవ్స్ కూడా యూజ్ చేయొద్దు, వీటి వల్ల కూడా వస్తుందని, దీనికి ఏమన్నా ప్రామాణికం ఉందా? నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మనకి ట్రెడిషనల్ వే ఆఫ్ ద కుకింగ్ ట్రెడిషనల్ వే ఆఫ్ ద లివింగ్ ఈజ్ ద బెటర్ వే. బికాస్ దట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ దట్ ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ అది వెరీ లో డ్యూరింగ్ అవర్ లైఫ్ స్టైల్. బట్ ఇది ఆధునిక ప్రపంచంలో మనం స్పీడ్నెస్ కోసం వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. 100% ప్రూఫ్స్ అయితే లేవు. మేబీ విత్ ద టైమ్ ద పీపుల్ హ్యాస్ టు డూ మోర్ రీసెర్చ్ ఆన్ ఇట్. సార్, మనకి సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలించడానికి అయితే ఒక వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది. బట్ రష్యా రీసెంట్గా మేము ఒక వ్యాక్సిన్ని తీసుకొస్తున్నాము క్యాన్సర్ నిర్మూలించడానికి అని ఒక ప్రకటన అయితే చేసింది. బట్ ఇది పూర్తిగా క్యాన్సర్ నిర్మూలించడానికే లేకపోతే వచ్చిన క్యాన్సర్ని తగ్గించడం కోసం తీసుకొచ్చినటువంటి వ్యాక్సిన్? ఇది ఇంకా పరిశోధనలోనే ఉందా లేకపోతే బయటకు వచ్చిందా? మొట్టమొదటిగా సర్వైకల్ క్యాన్సర్ గురించి. సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కేజ్ ఈజ్ ద అన్హైజీనిక్ నేచర్ ఆఫ్ ద సర్విక్స్ ఏరియా. ఇంతకుముందు ఎక్కువ ఇన్ఫెక్షన్